పెళ్లి చేసుకోవాలనుకునేవాళ్ళు, అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి, అసలు మేజర్ రూల్స్ వీళ్ళు ఏం తెలుసుకొని ప్రిపేర్డ్గా ఉండాలంటారు ఆ బంధానికి? యా, చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎనీ మ్యారేజ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే 4-5 పాయింట్స్ క్రాస్ చెక్ చేసుకోవాలి. నేను మ్యారేజ్కి వెళ్తున్నాను అంటే సెలెక్ట్ చేసుకునే ఆమె కానీ వాడు కానీ అబ్బాయి కానీ ఈ 4-5 పాయింట్స్ని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఎమోషనల్ స్టెబిలిటీ. ఎమోషనల్గా ఒకవేళ ఏదైనా కోపం సిచ్యువేషన్ వస్తే ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఎలా బిహేవ్ చేస్తుంది, సంథింగ్స్ నాకు అనుకున్నవి జరగలే, ఆ రోజు ఏదో ఫంక్షన్ ఉంది వెళ్ళలే, ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది నేను తెలుసుకోవాలి ఫస్ట్. కానీ కొంతమంది ఫస్ట్ 2 yearsలో మామూలుగానే ఉంటారు కదా, అదే అంటే కొంతమంది తెలుసుకోమంటున్నా, అందుకే అడగమనట్లే. చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉంది అక్కడ. నువ్వు అడిగా ఇంకో ఎలా బిహేవ్ చేస్తావు నువ్వు అన్నావు అనుకో, నేను అసలు గౌతమ్ బుద్ధుడికి బ్రదర్ని అన్నట్టుగానే చెప్తాడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం వెళ్దాం అన్నట్టుగా చెప్పేస్తారు, ఏముంది నీ కోసం ఏదైనా అడ్జస్ట్ అవుతాను నేను. అందుకన్నా క్వాలిటీని తెలుసుకో. దట్ ఎమోషనల్గా ఏదైనా ట్రబుల్ వస్తే, ఓ రోజు తన ఫేవరెట్ గేమ్ చూడడానికి ఛాన్స్ లేకపోతే ఎలా బిహేవ్ చేస్తాడు, నచ్చినది దొరకకపోతే ఎలా బిహేవ్ చేస్తాడు, ఆ ఎమోషనల్ స్టెబిలిటీ చెక్ చేసుకోవాలి ఎనీ వన్ హూ ఇస్ గెటింగ్ మ్యారీడ్. సెకండ్ వచ్చేసి ఫైనాన్షియల్ డిసిప్లిన్. అంటే డబ్బు సంపాదించి ఖర్చు పెట్టడం కాదు, ఉన్న డబ్బుని ఎంత తెలివిగా ఖర్చు పెడుతున్నాడు, తెలివిగా దాచిపెడుతున్నాడు, దాన్ని ఎలా మేనేజ్ చేసుకుంటున్నాడు, ఫ్యూచర్కి ఎలా ఉపయోగిస్తున్నాడు, అంత పిసినారితనం కూడా కాదు. దట్ మనీ లేకపోయినా ఎక్స్ట్రావగెంట్గా ఖర్చు పెట్టేసి ఏదైనా గుండె ధైర్యం అండి అని ఎంతనా ఖర్చు పెడతాడు, అది తప్పు, నాన్ సెన్స్. నీకు ఉన్న దాంట్లో ఎలా చేస్తున్నాడు, దాన్ని ఎలా పెంచాలని ట్రై చేస్తున్నాడు, ఒకవేళ డబ్బు లేకపోతే ఎలా బిహేవ్ చేస్తున్నాడు. ఓకే, అన్ని రోజులు డబ్బు ఉండదు కదా, ఉండకపోవచ్చు. సో అందుకని ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు సెలెక్ట్ చేసుకోవాలన్నా, అమ్మాయి కూడా నా డబ్బులు లేకపోయినా సరే నేను ఎట్లాగైనా ఫాదర్ని చీరలు కావాలి నగలు కావాలంటే వెరీ డేంజరస్ అవుతుంది. సో అందుకని అది చెక్ చేసుకోవాలి కంపల్సరీ. డబ్బు ఉందా లేదా కాదు, నీ దగ్గర ఎంత ఉన్నా సరే ఆ డిసిప్లిన్ ఉందా లేదా. దాంతోపాటు పీపుల్ యొక్క మేనేజ్మెంట్ రావాలి. నువ్వు మ్యారేజ్ చేసుకోగానే అత్త మామ తోడుకోడలు వీళ్ళెవరో వస్తూనే ఉంటారు. ఇంట్రోవర్ట్ అని గదిలో కూర్చుంటే కుదరదు కదా. అప్పుడు గదిలో కూర్చున్నా కూడా అది గదిలో కూర్చున్నట్టు చూపించకు, ఆ తెలివి ఉండాలి.